ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తున్న వ్యాపారులపై సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య కఠిన చర్యలు తీసుకున్నారు. ఇటీవల జిల్లాలోని పలు ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లాలో ఎరువుల కొరత లేదని, కృత్రిమ కొరత సృష్టించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు విత్తనాలు, ఎరువుల కొనుగోలు చేసినప్పుడు రసీదు తీసుకోవాలని సూచించారు. పోతిరెడ్డిపల్లిలోని ఒక దుకాణంలో ఎరువులను ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు ఒక రైతు ఫోన్లో తెలియజేయడంతో ఆ దుకాణాన్ని సీజ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అయితే సంగారెడ్డి జిల్లాలో యూరియా స్టాక్, రైతులకు ఎరువుల పంపిణీ వివరాలను మా ప్రతినిధి నాగేష్ అందిస్తారు. నాగేష్, చెప్పండి, సంగారెడ్డి జిల్లాలో రైతులకు యూరియా సకాలంలో అసలు అందుతుందా? స్టాక్ ఎంతవరకు ఉంది? ఏమన్నా కొరత అన్నది ఏ రకంగా అంచనా వేస్తున్నారు? సందీప్, సంగారెడ్డి జిల్లాలో యూరియా కొరత లేకుండా అధికారులు అయితే కఠినంగా వ్యవహరిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇటీవలే కలెక్టర్ ప్రావీణ్య సంగారెడ్డి జిల్లాలోని వివిధ ఎరువుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు అయితే చేశారు. పోతిరెడ్డిపల్లి అంటే సంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో ఉంటుంది. ఆ ఎరువుల దుకాణంలో అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తున్నారు, అంటే ఎంఆర్పి కంటే ఎక్కువ ధరలకు ఎరువులు విక్రయిస్తున్నారు, యూరియా విక్రయిస్తున్నట్టుగా తేలడంతో ఓ రైతుతో స్వయంగా కలెక్టర్ మాట్లాడారు. ఫోన్ లో మాట్లాడిన తర్వాతే ఆ ఎరువులు ఎక్కువ ధరలకు విక్రయించడంతో ఆ షాప్ ను కూడా సీజ్ చేయాలని చెప్పి అధికారులను ఆదేశించారు. సంగారెడ్డితో పాటు జిన్నారం, ఇతర మండలాల్లో కూడా, ముఖ్యంగా రిమోట్ ఏరియాల్లో ఉండే ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. ఎరువులు, యూరియా, ఇతర పత్తి విత్తనాలు కావచ్చు, ఏవైతే రైతులకు ఉపయోగపడే విత్తనాలు ఉంటాయో వాటికి సంబంధించి ఎంఆర్పి కంటే ఎక్కువ ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు ఉంటాయని చెప్పి కలెక్టర్ ఇప్పటికే పలుమార్లు ఆదేశాలు జారీ చేశారు. వ్యవసాయ శాఖ అధికారులు కూడా ఈ మేరకు ఎక్కడికక్కడ తనిఖీలు కొనసాగిస్తూ ఉన్నారు. తనిఖీల్లో భాగంగా ఎంఆర్పి రేట్లు అక్కడ ప్రదర్శించడం, ఎవరైతే ఎరువుల దుకాణాలు నిర్వహిస్తున్నారో వారు ఎంఆర్పికి రేట్లు ఏ విక్రయాలు జరుగుతున్నాయా లేదా అనేది చూస్తూ ఉన్నారు. అక్కడ రైతులకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నారా లేదా, వచ్చే రైతులతో వ్యవహరించే తీరును కూడా పరిశీలిస్తూ ఉన్నారు. అయితే యూరియాకు సంబంధించి సంగారెడ్డి జిల్లాలో 38,000 మెట్రిక్ టన్నుల అవసరం అయితే ఉంది. ఇందుకు అనుగుణంగా వ్యవసాయ శాఖ ఎప్పటికప్పుడు ఏర్పాట్లు అయితే చేస్తూ ఉంది. రైతులకు అవసరమైన యూరియా కోసం ఎప్పుడు పడిగాపులు కాయాల్సిన అవసరం లేకుండా ఆయా ఎరువుల కేంద్రాల్లో యూరియాను అందుబాటులో ఉంచుతుంది. ముఖ్యంగా ఇతర పత్తి విత్తనాలు కావచ్చు, ఇతర విత్తనాలకు సంబంధించి కూడా ఎలాంటి అపోహలకు నమ్మవద్దని చెప్పి ప్రభుత్వం అయితే వ్యవసాయ శాఖ కొన్ని సూచనలు కూడా చేసింది రైతులకు. ముఖ్యంగా నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దని చెప్పి ఆ బ్రాండెడ్ విత్తనాలు అయితే ఇవే ఉంటాయో ప్రభుత్వం గుర్తించిన విత్తనాలు, వాటికి సంబంధించి వివిధ మండల కేంద్రాలు అంటే మండల వ్యవసాయ శాఖ అధికారులతో రైతులకు అవగాహన కూడా కల్పిస్తున్నారు. దీంతో పాటు మండలాల్లో పాటు జిల్లా కేంద్రాల్లో కూడా ఉన్న వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నడిచే కొన్ని షాపులను కూడా వాళ్ళు ప్రదర్శనలో పెట్టారు. ముఖ్యంగా ఎరువులకు సంబంధించి రైతులకు ఎలాంటి అపోహలు ఉండవద్దని, యూరియా కొరత విషయంలో జరుగుతున్న ఏదైతే దుష్ప్రచారం ఉందో దాన్ని నమ్మవద్దని సూచిస్తున్నారు. అలాగే, థ్యాంక్ యూ నాగేష్.